వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా వినతులకు ప్రాధాన్యం ఇవ్వాలి, కలెక్టర్ రాజకుమారి కీలక ఆదేశాలు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం వెనుక పెద్దల హస్తం ఉందా? సమగ్ర విచారణ జరపాలి కాంగ్రెస్. నంద్యాలలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. తుని సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన జనం. ప్రపంచ రికార్డు సృష్టించిన నంద్యాల చిన్నారి నాగసారిక. పేవ పేరుతో మోసం, మనస్తాపంతో బాలిక ఆత్మహత్య. ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్, బావిలోకి దూసుకెళ్ల కారు, యువకుడు మృతి. మాతో పెట్టుకుంటే పనులు రాలుతాయి, జనసేన నేతలకు కవిత వార్నింగ్. సకాలంలో ఆసుపత్రికి చేరిన అందని వైద్యం, యువతి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన. డిఎస్పీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, అనంతపురంలో వైసీపీ ఆందోళన. జొన్నలన్నీ ప్రభుత్వమే కొనాలి, కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన. నంద్యాలలో జరిగిన ప్రజా వినతులకు తక్షణ పరిష్కారం అందించాలని కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. Copy కావాలంట ఆయన. So you call the person and whatever the report sent అదే తెలుగులో రాసి విషయం ఈ విధంగా ఉంది అని చెప్పి తెలుగులో నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, నిందితులతో పాటు అసలు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని డీటీసీ అధ్యక్షుడు డాక్టర్ గర్లపాటి మద్దిలేటి స్వామి డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో ప్రభుత్వమే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, జోహార్ 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 వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ జిందాబాద్. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దండుగులను వెంటనే శిక్షించాలి, వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దండుగులను వెంటనే శిక్షించాలి, 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 దండుగులను శిక్షించాలి. నిన్నటి దినము శ్రీనివాస్ సెంటర్ లోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య అనే వ్యక్తిని ఇప్పుడున్న డిపార్ట్మెంట్ వారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వెంటనే శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు చూసుకొని కాంగ్రెస్ పార్టీని 1650 కిలోమీటర్లు చెవెల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అటువంటి మహానాయకుడిని ఈరోజు ఆ విగ్రహాన్ని ఉదయం 6:30 టైంలో పడగొడుతుంటే ఆ దారిలో పోయేవారు కూడా కానీ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా అటువంటి దాన్ని ఖండించడం కానీ దాన్ని నిలిపివేయడం కానీ చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ బంద్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. నిన్న ఉదయము పట్టపగలు జరిగిన ఘటనను అటు ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వారు కానీ దివంగత నేత, ప్రజల మనిషి,
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూలుస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా లేక ఎవరికి కూడా ఒకరి మీద ఒకరు తోచుకుంటూ ఈరోజు ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. అసలు నిజ నిజాలు ఏంటి అని తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేశామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. నిజంగానే ఆ వ్యక్తి మానసిక రోగియా లేకపోతే దాని వెనక ఎవరి ఆస్తమైనా ఉందా అని తేల్చాల్సిన అవసరం ఈరోజు పోలీసు వారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటువంటి వ్యక్తులు ఇక ముందు అటువంటి ఏవి జరగకుండా ప్రజలు మనశాంతిగా ఉండేటట్టుగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంద్యాల టౌన్ 21వ వార్డు ఇందిరానగర్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే రైల్వే లైన్ విస్తరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల నివాస సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఇది 21వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీదేవి గారు దీనికి రిప్రజెంట్ చేశారు. మొన్నటి వరకు ఇప్పుడు పెన్షన్ పంచే భాగంలో ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 2 ఏళ్ళు అన్ని వార్డులు తిరుగుతున్నాం, అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాం. ఏ గ్రామంలో కూడా మనం మిస్ చేయలేదు. ఇంతవరకు అన్ని గ్రామాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడో ఒకటి సైడ్ పాల్గొంటున్నాం. ఎందుకంటే మనం ప్రజల దగ్గర పోలేదు అనేది రాకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఈవెంట్ ప్రజల దగ్గర పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మనం ఇక్కడ తప్పకుండా ఎవరు ఎక్కడైనా సరే 1వ తేదీ వచ్చి మనం పెన్షన్ పంచడం ఏదైనా అనివార్య కారణంలో లేదంటే చెప్పలేము. కానీ తప్పకుండా పెన్షన్ కార్యక్రమం ఏదో ఒక విలేజ్ లో కానీ ఏదో ఒక వార్డులో కానీ మీరు మున్సిపాలిటీలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనతో పాటు అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీ టెన్షన్ గా ఎప్పుడు ఏ ప్రభుత్వం భారతదేశం ఇవ్వడం లే. తెలుగుదేశం పార్టీ తప్పనించి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీకు టెన్షన్ గా 1వ తేదీ ఉదయాన్నే లేచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని పేదవారికి ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పేదవాడు 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మాత్రలు తీసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు అందరూ అడిగా ఏం చేస్తారమ్మా ఈనాడు అందరూ మాత్రం కావాలి కదా అంటున్నారు. ఎందుకంటే ఈ వయసులో అందరికీ కూడా అవసరం కాబట్టి వాళ్ళు ఉదయం వాళ్ళు ఎప్పుడు వస్తుందని చెప్పి తెల్లవారుతుంది ఎప్పుడు మనం వస్తామని చెప్పి ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచనలో పడ్డారు. ఆలోచన కాదు ఒక దీంతో కమిట్మెంట్ ఉండాలి. అది ఈ వార్డులో మరి ఎంత పేదవారు ఈరోజు ఈ వార్డు మొత్తంగా ఎక్కువగా ఎస్సీ సోదరులే ఉన్నారు 100%. ఈ వార్డులో పంచాలని చెప్పి మరి శ్రీదేవి గారి రిప్రజెంటేషన్ ప్రకారం ఈ వార్డు మరి పంచడం, వార్డులో మన పక్క కౌన్సిలర్ శంకరయ్య గారు కానీ మిత్రులు కానీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. తునిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే పలువురు ప్రజలు సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొందరు మహిళలు బారికేడ్లను దాటి మధ్యలోని మార్గాల గుండా బయటకు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. సీఎం ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభలో పలుచోట్ల కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఇక్కడ ప్రజలు అన్నా క్యాంటీన్ తగ్గింది. రాష్ట్రంలో కంటే 84.5% రాష్ట్రం అంటే మీరు 80% వచ్చారా? ఎక్కడో కొంచెం ఊరినా ఏం చెప్పు బైక్ తీసుకో. క్షమించారు సార్. గౌరవ ముఖ్యమంత్రికి నమస్కారం సార్. మా మంత్రివర్యులకి కల్పన సార్. చిన్న సబ్మిషన్ సార్. అంటే పూరి మనం కడుతున్నాం సార్. పూరి పెట్టినప్పుడు పూరి పైన కొంచెం ఆయిల్ వస్తుందని చిన్న కంప్లైంట్ ఇస్తున్నారు సార్. రెండో
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఎలాంటి సందేశాలు మీరు ఇస్తారు? కనీసం ఖండం కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్ గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్ గా పెట్టి కాకినాడ వరకు పాత ఈస్ట్ గోదావరి. ఈ ఘనతతో ప్రపంచ రికార్డు హోల్డర్ గా గుర్తింపు పొందిన ఆమెను రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. నాగసారిగా సాధించిన విజయం నంద్యాల జిల్లాతో పాటు రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. పట్టవద్దు కానీ దేనికి వచ్చిందనా హిందీ వర్స్ నూనెపల్లె అర్జునవాడ. నా పేరు సుబ్బరాయుడు. పాప కలిసిపోయి నాగసారిక. హిందీ వర్స్ 100 హిందీ వర్స్ కేవలం 28 సెకండ్స్ లో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వాటి పర్యటనలో ఫరూక్ గారు అభినందించడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పూర్వవీధిలోని విషాద ఘటన చోటు చేసుకుంది. లేడీస్ కార్నర్ తో పనిచేస్తున్న ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన ఫైజల్ వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటే వాడు వానికి ఏ శిక్ష చేస్తారు, వాడిని చూస్తే ఇంకొక ఆడపిల్లకి జరగాలి అని అంటే భయపడేటట్టు చూడాలి. ఆడపిల్ల ఉంటది కదా, 100%
మీకైనా మాకైనా ఆడపిల్ల ప్రతి ఒక్కరికి ఇచ్చేద్దాం. ప్రతి ఇంటికి ఆడపిల్ల వస్తున్నప్పుడు చూడకుండా పోతారా? ఎవరైనా జగిత్యాల రూరల్ మండలం మూరాపర్రి వద్ద కారు వాహనంలో ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. వాహనం అదుపు తప్పి బావిలో పడడంతో డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ మునిగి మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడగా పోలీసులు 2 గంటల శ్రమతో మృతదేహం కారును బయటకు తీశారు. హైదరాబాద్ లో జనసేన నిర్వహిస్తున్న తెలంగాణ నవనిర్మాత సంకల్ప సభపై బీఆర్ఎస్ నేత కవిత ఘాటుగా స్పందించారు. తెలంగాణ మేధావులను బెదిరిస్తే సహించబోమని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే నేరుగా రావాలని సవాలు విసిరారు. సొంత రాజధాని నిర్మించుకోలేని వారు తెలంగాణలో రాజకీయ పంచాయతీలు పెడితే పళ్ళు రాలడం ఖాయమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు సూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన దుర్గా భవాని పెనాయిల్ తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. 4 గంటలకి అమ్మాయి ఫిక్స్ వచ్చినట్టు సార్ తాగింది ఫిక్స్ వచ్చినట్టు సార్ పెనాయిల్ వల్ల ప్రమాదం ఉండదండి. అలాగే వైద్యం చేస్తాను. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత కోసం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల నారా లోకేష్ వైఖరి నిరుద్యోగుల పట్ల నారా లోకేష్ వైఖరి ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట జొన్న రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలో రైతులు 1,00,000 మెట్రిక్ టన్నుల జొన్నలు పండించగా ప్రభుత్వం కేవలం 28,000 మెట్రిక్ టన్నులనే కొనుగోలు చేసిందని రైతు సంఘం నాయకులు విమర్శించారు. మిగిలిన జొన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పలుకుబడి ఉన్న వారి ధాన్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పండిన ధాన్యాన్ని కాపాడుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రకటించే వరకు రైతుల పట్ల స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన రైతుల పట్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన రైతుల పట్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వెంటనే వెంటనే జొన్నలు వెంటనే జొన్నలు వెంటనే జొన్నలు వెంటనే జొన్నలు వెంటనే జొన్నలు వెంటనే వస్తా ఉన్న మొత్తం జొన్నలు వెంటనే వస్తా ఉన్న మొత్తం జొన్నలు వెంటనే జొన్న రైతులు ఈరోజు కష్టపడి పండించినటువంటి ఎంతో అప్పులు చేసి పండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన 3,699తో కొనుగోలు చేస్తామని చెప్పి ఎంతో ఆశతో ఎదుర్కొన్నటువంటి రైతాంగానికి నిరాశ మిగిలినటువంటి మేము కొన్ని కొనుగోలు చేశాం, మీ దగ్గర ఎన్ని ఉన్నాయా మాకు సంబంధం లేదు, మేము ఇంతకంటే కొనుగోలు చేసే పరిస్థితి లేదు అనేటువంటి పద్ధతిలో జాయింట్ కలెక్టర్ గారు తెగేసి చెప్పేటువంటి పరిస్థితి చెప్తాం. ఒకవైపు కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు అప్పులు చేసి ఈరోజు పండించినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకే మేము కోరుతున్నాం, మీరు కొన్నటువంటి రైతులు కాదు, ఇప్పటికే ఒక్క క్వింటాలు కూడా కొనుగోలు చేయని రైతులు ఎవరున్నాయో ఆ రైతులను గుర్తించి వాళ్ళ మేరకైనా మీరు కొనుగోలు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అధికారులు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడండి, ఫోన్ చేయండి, అయ్యా కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు, రైతులు వచ్చారు, మరి ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు అదనపు కోటా మాకు ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో ఎందుకు పర్మిషన్ తీసుకోకూడదని చెప్పి ఈరోజు కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల మీరు వెంటనే మీరు ఫోన్ ద్వారా సంభాషించండి, వెంటనే సమాచారం తెప్పించుకొని తగినటువంటి సమాధానం మాకు మద్దతు ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి పోమనేటువంటి తెలియజేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.
రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయి. గత నెల రోజుల క్రితం నుండి నంద్యాల జిల్లాలో జొన్న రైతులు ఆందోళన చేస్తున్నారు. 1,00,000 మెట్రిక్ టన్నులు పండించినటువంటి జొన్న రైతాంగం ప్రభుత్వం ప్రకటించిన 3,699 రూపాయలు మద్దతు ధర అమలు జరుగుతుంది. ఎంతో కొంత అప్పులు తీసుకుంటామని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అడియాసలు చేసింది ప్రభుత్వం. నిట్ట నిలువున రైతులు మోసం చేసింది. ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్ల ఈరోజు ప్రతి రైతు కూడా ఒక్కో క్వింటా మీద 999 రూపాయలు నష్టపోతున్నాడు. ప్రభుత్వం కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ జిల్లాలో కొనుగోలు చేసింది. 25% రైతుల వద్ద నుండి మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 75% మంది రైతులందరూ కూడా ఈరోజు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అనేక మార్లు కలెక్టర్ గారిని, మంత్రి గారిని, ఇతర ప్రజాప్రతినిధులను ప్రాధాయపడి అడిగినారు. కానీ ఫలితం లేదు. మాకు పైనుంచి పర్మిషన్ రాలేదు, మేము అదనంగా కొనలేమంటున్నారు. అదనంగా కొనలేనప్పుడు మీరు మద్దతు ధరలు ప్రకటించడం ఎందుకు, రైతులకు ఆశ పెట్టడం ఎందుకు? గత సంవత్సరం మీరు ప్రకటించిన మద్దతు ధరలే ఈరోజు మేము సంవత్సరం తర్వాత అమలు చేయమంటున్నాం. ఒక వారం రోజుల క్రితం పెట్రోల్ డీజిల్ ధరలు 3 సార్లు పెంచిన ఉదయమే పెంచి అమలు జరిపారు. అదేవిధంగా ఎరువుల ధరలు 3 సార్లు పెంచారు. ఉదయంకే ధరలు పెరిగిన ధరలు అమలు చేశారు. మళ్ళీ సంవత్సరం క్రితం మీరు ప్రకటించిన మద్దతు ధరలు అమలు చేయమంటే ఈరోజు మా దగ్గర టార్గెట్ లేదంటున్నారు. నిట్ట నిలువున మీరు రైతులను మోసం చేస్తున్నారు. మీది రైతు ప్రభుత్వాలు అయితే, రైతుల్ని లాభాల్లో తీసుకొచ్చే ప్రభుత్వాలు అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు కొనుగోలు చేయడానికి అదనంగా ఈ జిల్లాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.